వెల్కమ్ టు పీడీటీవీ. వైసీపీ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శ్రీదేవి అఫీషియల్గా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే వైసీపీ పార్టీకి ఈమె అన్యాయం చేసిందా, లేకపోతే వైసీపీ పార్టీ మీద కోపంతో శ్రీదేవి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిందా? ఈ అంశాల గురించి మనతోపాటు చర్చించడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులైనటువంటి బంకా చాముండేశ్వర్ గారు ఉన్నారు. ఇప్పుడు నమస్తే అండి. నమస్కారం అండి. వైసీపీ పార్టీ టికెట్ మీద గెలిచినట్టు ఆమె ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటాన్ని ఏమంటారు మీరు? ముందుగా నేను తెలియజేసేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఏదైతే చెప్తారో అదే చేస్తారు. ఒక మాట మీద నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటిది వైఎస్ జగనన్న సారథ్యంలోని వాళ్ళ ఎమ్మెల్యేలకి గెలిచి జగనన్న పెట్టిన భిక్ష మీద వాళ్ళు గెలిచి ఆ రోజు ఆమె పార్టీలోని సిద్ధాంతాలను పాటించకుండా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం వల్ల పార్టీ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. అది కంపల్సరీగా అది చొప్పు దెబ్బ ఉండవల్లి శ్రీదేవికి. ఆమె చేసింది చాలా అంటే చాలా దారుణమైన పని. అలాంటి చేసిన పని ఆమె క్షమించకూడదు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే పని చేసిన ఉండవల్లి శ్రీదేవిని తరిమి కొడతారు ప్రజలు. అయితే అలాంటి ఆమె ఇప్పుడు పనికిమాలిన వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోవడమే మాకు కావాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని నిబద్ధతతోని నిజాయితీతోని చిత్తశుద్ధితోని ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పార్టీ సిద్ధాంతాలను పాటిస్తారో, ఎవరైతే ప్రజలకి మంచి చేస్తారో వాళ్ళు మాత్రమే ఉండాలి. అటువంటి పనికిమాలిన వాళ్ళు టీడీపీ పార్టీలోనే కదా చేరాలి. ఎందుకంటే టీడీపీ పార్టీ కూడా ఒక పనికిమాలిన పార్టీ కదా. పనికిమాలిన పార్టీలోనే చేరే వాళ్ళని పనికిమాలిన వాళ్ళనే అని అంటారు. అంతేకాకుండా అఫీషియల్గా నిన్న జాయిన్ అయింది. గంటకు తగ్గ బొంత టీడీపీ పార్టీకి కరెక్ట్గా సూట్ అయ్యే మెంటాలిటీ ఉండవల్లి శ్రీదేవిది. అందుకు కాబట్టి వెళ్ళి టీడీపీ పార్టీలో చేరి లోకేష్ని పక్కన పెట్టుకొని కుక్కలాగా వాగుతుంది. ఉండవల్లి శ్రీదేవికి నేను తెలియచేసేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షతోని నువ్వు ప్రజల్లోకి వచ్చావు, కానీ నీ పక్కన ఇల్లు ఉన్నారని చెప్పనని పనికిమాలిన వాళ్ళని చూసుకొని ఎదవలను చూసుకొని పప్పులను చూసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తాడికొండ నియోజకవర్గ ప్రజలే నేను చొప్పుతో కొడతారు, తరిమి కొడతారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి నాకు బాగుంటుంది, నాకు పదవులు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం కావాలని చెప్తున్నారు. ఆమెకి బాగుంటుంది కదండి. ప్రజలకి కావాల్సింది ఏంటి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రజలకు కావాల్సింది ఏంటి? వైఎస్ జగన్ అన్న ఏవైతే నవరత్న పథకాలు పెట్టారో సంక్షేమ అభివృద్ధి అనేది ప్రజలకు కావాలి. కానీ తాడికొండ శ్రీదేవికి ఏం కావాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఆమెకు కావాలి. స్వార్థంతో కూడిన రాజకీయంగా మాట్లాడితే ప్రజలు అస్సలు క్షమించరు. జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ తెలివైనవాడు, మంచివాడు అని చెప్తున్నారు. ఆమె పొగుడుతున్నారు కదా లోకేష్ని. 420 చీటింగు, దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి ఎలాగ ఇచ్చేయాలి అని చెప్పానని ఆటల్లోని లోకేష్ చాలా అంటే చాలా తెలివైనోడు. తాడికొండ శ్రీదేవి కూడా, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి కూడా అలాంటి మనిషే కదా. దొడ్డిదారిన ఎలా అయితే తప్పులు చేసి ఆ తప్పుని ఒప్పు చేసుకొని నేను చేయలేదు అని చెప్పనని కప్పిపుచ్చుకునే మెంటాలిటీ ఉన్న వ్యక్తే కదా ఉండవల్లి శ్రీదేవి కూడా. అలాంటి వ్యక్తికి లోకేష్ ఏదైతే చేసే ప్రవర్తన ఉంటుందో అదే కదా నచ్చింది. ఎందుకంటే ఆమె చేసే ప్రతి ఒక్క పనిని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్క లక్షణం ఉన్న వ్యక్తి 420 లోకేష్ ఉన్నాడు కదా. 420 పార్టీ టీడీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు దానికి నాయకుడిగా ఉంటాడు. మొన్న లోపలికి వెళ్ళి వచ్చాడు ఆయన చేసిన అవినీతి అక్రమాల వల్ల. అలాంటి వ్యక్తికి ఉండవల్లి శ్రీదేవి పొగడ్తలతో కాకపోతే ఇంకేట్లతో మాట్లాడిద్ది? వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని చెప్తున్నారు. ఆమె చెప్తే ఎక్కడ జరిగిద్దండి? తాడికొండ నియోజకవర్గంలోని ముందు ఉండవల్లి శ్రీదేవిని సెక్యూరిటీ ఏమీ లేకుండా ఏ ప్రజలైతే ఆమెకు ఓటేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గెలిపించారో అదే ప్రజల దగ్గరికి వెళ్ళమనండి. ప్రజలు రాళ్ళతో కొడతారు ముందు ఉండవల్లి శ్రీదేవిని. ముందు అది తెలుసుకోవాలి. ఆమె ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు కదా. ఆమె పార్టీ ఎప్పుడైతే పార్టీకి ఆమె వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారో అప్పుడే ఆమె సినిమా అనేది అయిపోయింది. ఆ తాడికొండ నియోజకవర్గ ప్రజలే చెప్పారు. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? అసలు ఎంత హాస్యాస్పదం అండి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు టీడీపీ పార్టీలోనే ఆమె చేరి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సిగ్గుండాలి కదా ఉండవల్లి శ్రీదేవికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండి జగనన్న నా గుండె అని చెప్పిన మాట, ఆ మాట ఎంతైతే వాస్తవం ఉందో ఉండవల్లి శ్రీదేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా గుండె అని చెప్పానని ఆమె హార్ట్ బీట్ అని చెప్పిన మాటలో ఎంతైతే వాస్తవం ఉందో ఈరోజు లోకేష్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, జగనన్న సర్వనాశనం చేస్తున్నారు అనే మాటలో కూడా అంతే వాస్తవం ఉంది అనే విషయాన్ని ప్రజలందరూ తెలుసుకుంటారు కదా. ఉండవల్లి శ్రీదేవి చెప్పే మాటలు విని
అవి నిజాలు అని నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు సిద్ధంగా లేరు కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే వైసీపీ పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు, జగన్ కూడా ఓడిపోతారని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి నిన్న ఏ ఎమ్మెల్యే వెళ్ళిపోయారండి వైసీపీ పార్టీని విడిచి? ఏ ఎమ్మెల్యే వెళ్ళలేదండి. నేను అదే కదండి నేను చెప్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ప్రజల క్షేమం, ప్రజల అభివృద్ధి. ప్రజల క్షేమానికి, ప్రజల అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో నవరత్న పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలి, అభివృద్ధి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అధికారంలో చేపట్టి కొన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కొన్ని పనుల్లోని కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే ప్రజలకి మంచి చేసే ఏ నాయకుడైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉంటారు. అధికారం కావాలి, మేము అధికారంతో మేము బతుకుతున్నాము, మాకు అధికారం కావాలి, పదవులు కావాలి అనే వ్యక్తి ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి పనికిమాలిన టీడీపీ పార్టీలోనే చేరుతారు. ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైనా సరే తగిన న్యాయం చేసేవాడే నాయకుడు. అటువంటి నాయకుడు ఏ ప్రభుత్వం అయితే మంచి జరుగుతుందో అటువంటి ప్రభుత్వంలోనే ఉండాలి. పదవులు ఇవ్వలేదని, అధికారం రాలేదని చెప్పిన ఆలోచనతో ఎప్పుడైతే ఇంకో పార్టీ వైపు చూస్తారో అటువంటి వాళ్ళు ప్రజలకి మంచి చేసేవాళ్ళు ఎందుకు అవుతారు? సన్నాసులు, దద్దములు, పనికిమాలను అవుతారు. అలాంటి వాళ్ళు టీడీపీ పార్టీలోనే కదా చేరాలి, ఇంకే పార్టీలో లేదు కదా. అందుకని అందులోకి చేరుతున్నారు. నష్టం ఏం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉంది. ఆయన చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రవేశపెట్టాలో నవరత్న పథకాలు, అమ్మఒడి, అటువంటి ఎన్నో పథకాలు పొందిన ఎంతోమంది మహిళా లోకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంది. యువత వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అలా కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఒకలో ఇద్దరు పక్కకి వెళ్ళిపోతే పెద్ద నష్టమేముందండి? పార్టీకి నష్టమేం లేదు కదా. ముందుగా నేను తెలియజేసేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఏదైతే చెప్తారో అదే చేస్తారు. ఒక మాట మీద నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటిది వైఎస్ జగనన్న సారథ్యంలోని వాళ్ళ ఎమ్మెల్యేలకి గెలిచి, జగనన్న పెట్టిన భిక్ష మీద వాళ్ళు గెలిచి, ఆ రోజు ఆమె పార్టీలోని సిద్ధాంతాలను పాటించకుండా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం వల్ల పార్టీ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. అది కంపల్సరీగా అది చొప్పు దెబ్బ ఉండవల్లి శ్రీదేవికి. ఆమె చేసింది చాలా అంటే చాలా దారుణమైన పని. అలాంటి చేసిన పని ఆమె క్షమించకూడదు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే పని చేసిన ఉండవల్లి శ్రీదేవిని తరిమి కొడతారు ప్రజలు. అయితే అలాంటి ఆమె ఇప్పుడు పనికిమాలిన వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోవడమే మాకు కావాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని నిబద్ధతతోని, నిజాయితీతోని, చిత్తశుద్ధితోని ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పార్టీ సిద్ధాంతాలను పాటిస్తారో, ఎవరైతే ప్రజలకి మంచి చేస్తారో వాళ్ళు మాత్రమే ఉండాలి. అటువంటి పనికిమాలిన వాళ్ళు టీడీపీ పార్టీలోనే కదా చేరాలి. ఎందుకంటే టీడీపీ పార్టీ కూడా ఒక పనికిమాలిన పార్టీ కదా. పనికిమాలిన పార్టీలోనే చేరే వాళ్ళని పనికిమాలిన వాళ్ళనే అని అంటారు. అంతేకాకుండా అఫీషియల్గా నిన్న జాయిన్ అయింది. గంటకు తగ్గ బొంత. టీడీపీ పార్టీకి కరెక్ట్గా సూట్ అయ్యే మెంటాలిటీ ఉండవల్లి శ్రీదేవిది. అందుకు కాబట్టి వెళ్ళి టీడీపీ పార్టీలో చేరి లోకేష్ని పక్కన పెట్టుకొని కుక్కలాగా వాగుతుంది. ఉండవల్లి శ్రీదేవికి నేను తెలియచేసేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షతోని నువ్వు ప్రజల్లోకి వచ్చావు, కానీ నీ పక్కన ఆలు ఉన్నారని చెప్పనని పనికిమాలిన వాళ్ళని చూసుకొని, ఎదవలను చూసుకొని, పప్పులను చూసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తాడికొండ నియోజకవర్గ ప్రజలే నేను చెప్పుతో కొడతారు, తరిమి కొడతారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి నాకు బాగుంటుంది, నాకు పదవులు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం కావాలని చెప్తున్నారు. ఆమెకి బాగుంటుంది కదండి. ప్రజలకి కావాల్సింది ఏంటి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రజలకు కావాల్సింది ఏంటి? వైఎస్ జగన్ అన్న ఏవైతే నవరత్న పథకాలు పెట్టారో సంక్షేమ అభివృద్ధి అనేది ప్రజలకు కావాలి. కానీ తాడికొండ శ్రీదేవికి ఏం కావాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఆమెకు కావాలి. స్వార్థంతో కూడిన రాజకీయంగా మాట్లాడితే ప్రజలు అస్సలు క్షమించరు.